టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబో వేదికగా ఈ నెల 15న భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై అనిశ్చితి తొలగిపోయింది. ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని నిర్ణయంపై ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మిత్ర దేశాల విజ్ఞప్తులు, చర్చల ద్వారా వచ్చిన ఫలితాలతో తాము సంతృప్తి చెందడంతోనే పాకిస్తాన్ జట్టు భారత్ తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు సోమవారం అర్ధరాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో ఐసీసీ సమావేశమైంది. అదే సమయంలో భారత్ తో మ్యాచ్ ఆడాలని శ్రీలంక అలాగే ఎమిరేట్స్ బోర్డులు పాకిస్తాన్ కోరాయి. ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరణ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో 15వ తేదీన టీ20 ప్రపంచ కప్ లో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. అయితే ఈ మ్యాచ్ ఆడడం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అలాగే పాకిస్తాన్ టీం కు ఇష్టం లేదు. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం ఉన్న ఫామ్ బట్టి చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ను టీమిండియా ఓడిస్తుంది. మినిమం గ్యారంటీ ఓటమనేది ఆ జట్టులోనూ అలాగే మాజీలకు అర్థమైనందువల్ల ఈ మ్యాచ్ జరగకపోయినా ఇబ్బంది లేదన్నట్టుగా వారి వ్యవహార శైలి కొనసాగింది. కానీ ఐసీసీకి లాభం వచ్చే మ్యాచ్ కాబట్టి పరిస్థితులు ఆడేందుకే మొగ్గు చూపాయి. అయితే ఈ మ్యాచ్ ఎలాగైనా పాకిస్తాన్ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమాముల్ హక్ ఆ దేశ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇంజమాముల్ హక్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ అమ్ముడుపోయాడని మండిపడ్డాడు. ఇండియా కరెన్సీకి నఖ్వీ అమ్ముడుపోయాడని, అందుకే మ్యాచ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫైర్ అయ్యాడు. భారత్ తో మ్యాచ్ ఆడకపోవడమే మంచిది. ఒకవేళ ఆడిన టీమిండియాపై మన జట్టు గెలవడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. ఈ మ్యాచ్ ను బాయ్కాట్ చేసి ఉంటే రేపు 15వ తేదీ తర్వాత పాకిస్తాన్ లో ఎలాంటి అల్లర్లు జరిగేవి కావని, ఇప్పుడు ఒకవేళ భారత్ చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ లో అభిమానుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ ఉద్దేశంతోనే ఇంజమాముల్ హక్ నఖ్వీపై మండిపడ్డాడు.